Hi students, welcome back to my channel. Marks of first and last ranks of last year lo last year ఏంటంటే JEE అడ్వాన్స్ సంబంధించిన ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్స్ మెరిట్స్ మార్క్స్ ఆఫ్ ద ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఒక్కొక్క కేటగిరీలో సపోజ్ CRL క్యాండిడేట్, OC క్యాండిడేట్ ఉన్నారు, ఓపెన్ స్టూడెంట్స్. వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావడానికి మ్యాథమెటిక్స్లో 117 మార్కులు వచ్చినాయి, ఫిజిక్స్లో 118 మార్కులు వచ్చినాయి, కెమిస్ట్రీలో 120 మార్కులు వచ్చినాయి. మొత్తము 355 మార్కులు. ఈ స్టూడెంట్కి ఆల్ ఇండియా ఎయిర్ 1 వచ్చేసింది లాస్ట్ ఇయర్. మనకి 360 మార్కులకి ఎగ్జామినేషన్ కదా, 355 మార్క్స్ వచ్చేసినాయి. ఇతను IIT బాంబేలో జాయిన్ అయ్యడం అది వేరే విషయం. మరి అదేవిధంగా చూసినట్టయితే లాస్ట్ ర్యాంకు 25,946. ఇతనికి మ్యాథమెటిక్స్లో 27 వచ్చినాయి, ఫిజిక్స్లో 42 వచ్చినాయి, కెమిస్ట్రీలో 40 వచ్చినాయి, టోటల్ మార్క్స్ 109 వచ్చినాయి. ఈసారి ఈ ర్యాంక్ ఈ యొక్క నంబరు 126కు మారుతుంది. అది గుర్తుపెట్టుకుని 126 పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ర్యాంక్ లిస్ట్లో ఉంటారు. లాస్ట్ ఇయర్ 110 మార్కులు వాళ్ళకి మరి ఆ రేంజ్లో ఉన్నట్టు మరి ఉంది. మరి చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ ర్యాంక్ 1 ఫస్ట్. ఇది CRLలో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో మ్యాథమెటిక్స్లో 107 మార్కులు వచ్చినాయి. మనం గుర్తుపెట్టుకోండి, 360 లాస్ట్ కూడా 360. మరి ఫిజిక్స్లో 117 మార్కులు వచ్చినాయి, కెమిస్ట్రీలో 102, టోటల్ మార్క్స్ 320. ఇతను ఈడబ్ల్యూఎస్లో ఎయిర్ 1 వచ్చేసింది. మరి అదేవిధంగా లాస్ట్ చూసినట్టయితే జనరల్ ఈడబ్ల్యూలో 5,433. మరి మ్యాథమెటిక్స్లో 22 వచ్చినాయి, ఫిజిక్స్లో 26 మార్క్స్ వచ్చినాయి. మనకి 12 మార్క్స్ మినిమం రావాలమ్మా. 12 మార్క్స్ ఇక్కడ వీళ్ళకి 12 మార్క్స్ రావాలి, వీళ్ళకి 10 రావాలి. 26 మార్కులు. కెమిస్ట్రీ 50, టోటల్ 98 మార్కులు. ఈసారి 113.4 మార్క్స్ రావాలి మినిమం. ఇది మినిమం మార్క్స్ పెట్టారు, రేంజ్ పెంచేశారనమాట. సపోజ్ OBC NCLలో లాస్ట్ ఇయర్ 1 ఫస్ట్ ర్యాంక్ రావాల్సింటే మ్యాథమెటిక్స్లో 110 వచ్చినాయి, ఫిజిక్స్లో 108 మార్క్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో 110, టోటల్గా 328 వచ్చినాయి అవుట్ ఆఫ్ 362. ఇతను OBCలో నంబర్ 1. మరి చూసినట్టయితే ఇక్కడ OBC NCLలో లాస్ట్ ర్యాంకు ఎవరికి వచ్చిందంటే 9,294 ర్యాంక్ ఇది. దీనికి 23 మార్కులు ఒక స్టూడెంట్స్కి వచ్చినాయి, ఫిజిక్స్లో 25 వచ్చినాయి, కెమిస్ట్రీలో 50 వచ్చినాయి, 90. ఇప్పుడు ఏంటంటే ఈసారి 113.4 రావాలి మినిమం మార్క్స్. తర్వాత SC స్టూడెంట్స్ చూద్దాం. SC స్టూడెంట్స్ ర్యాంక్ 1 107 మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి. మరి 101 మార్కు ఫిజిక్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో 95, మొత్తము 303 మార్కులు వచ్చేసినాయి. మరి SC స్టూడెంట్స్ లాస్ట్లో 5,682 లాస్ట్ ర్యాంక్ అమ్మ, చివరి ర్యాంకు. 16 మార్క్స్ వచ్చినాయి మ్యాథమెటిక్స్లో. ఇప్పుడు ఏం చేయాలంటే 6 మార్కులు రావాలి మినిమం. ఇక్కడ కూడా 6 మార్కులు రావాలి. 14 మార్క్స్ వచ్చినాయి, 20 మార్క్స్ వచ్చినాయి. తర్వాత 54 మార్కులు. 54 మార్కుల నుంచి ఈసారి 60 మార్కులు రావాలి. 63 మార్కులు వస్తే వీళ్ళకి ర్యాంక్ లిస్టులు ఇవ్వటం అయితే జరుగుతుంది. తర్వాత ST స్టూడెంట్ ST 1 ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఇతనికి 99 మార్కులు వచ్చినాయి, 99 మార్కులు వచ్చినాయి, ఫిజిక్స్లో 99 వచ్చినాయి, కెమిస్ట్రీలో 101 వచ్చింది, టోటల్ మార్క్స్ 299 మార్క్స్ వచ్చినాయి. ఇతను STలో ఆల్ ఇండియా 1 ర్యాంక్ ఇది. మరి STలో లాస్ట్ ర్యాంక్ 1803 దాకా ఆగిందమ్మ. ఇక్కడ STలో లాస్ట్ ర్యాంక్ వచ్చి 1803. మ్యాథమెటిక్స్లో 15 వచ్చినాయి, 6 రావాలి, ఫిజిక్స్లో 16 వచ్చినాయి, కెమిస్ట్రీలో 23 వచ్చినాయి, మొత్తం 54. ఈసారి ఈ లిస్టుని 63 మార్కులకు కూడా చేయటం జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈ రేంజ్లో ఉండి మీరు ప్రతి ఒక్కరు ర్యాంక్ సాధిస్తారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ బై. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెంటర్షిప్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.